నువ్వు పిలిచిన నీకొకటి తెలుసా, నువ్వు లేనప్పుడు కూడా గిట్లనే అరుస్తాడు, మీదకి వస్తాను, నా మీదకి వస్తాడు అప్పుడు కూడా నిన్ను పిలిచిన నేను. సరే అందరికి ఎవరికి తెలియదు అనుకుంటా, అందరికి వామ్మో నీతోని కోపంగా మాట్లాడాలంటే ఇగో జుట్టంతా తడిసిపోయి చెమట అయిపోయి నాకు టెన్షన్ వస్తుంది. అట్లుంటది మనతోని. నువ్వు మీ అన్నని చూడలేవు, నీకు తెలియదు. నువ్వు నీ ముందలు ఉన్నంత తీయగా, నీ ముందలు ఉన్నాక చింటూ రా అన్నట్టు ఉండడు తెలుసా నీకు. ఒక్కసారి వచ్చిందన్న కోపం వచ్చిందంటే ఇక భూకంపమే, అది వాళ్ళ కొట్టు ఇది వాళ్ళ కొట్టు, అదెత్తే ఇదెత్తే ఇదే ఉంటది నీకు. సరే అది దూడిపిద్దాం అన్ని కానీ నేను కూర్చోను అన్ని ఎత్తేస్తావు కదా. నీకు కోపం వస్తే గోడ వాళ్ళకు కొడతావు, స్విచ్ వాళ్ళకు కొడతావు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. ఏమన్నంటే నిన్ను కొట్టలేను కాబట్టి వీటి మీద కోపం తీస్తున్నా అంటావు. కరెక్టే కదమ్మా. కావాలని ఇప్పుడు ఎందుకు పోయినావు నాకు చెప్పు. ఎవరి కాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. జిమ్కెందుకు పోయినావు అంటుంది. చెప్పొద్దు ఇట్లానే ఉంటాడు. చూసినావా నువ్వు? చూసినా ఇప్పుడు తెలిసింది కదా నీకు. గిది ఎందుకు ఎక్స్టైల్ చేస్తున్నా ఎప్పుడు నేను కొత్తగా నాకు మీ ముగ్గురు చూస్తే కోపం వస్తున్నది.